తాంబూలంలో ఇవ్వడానికి కొన్ని అంటే శారీస్ అయితే కావాలి. అవి మనం బల్క్‌లో తీసుకుంటే కొంచెం రేట్ తగ్గుతుంది. లేదు అంటే సింగిల్‌గా తీసుకుంటే ఒకటే చోట తీసుకుంటే మనకు కొంచెం రేట్ రీజనబుల్‌గా దొరుకుతుందనమాట. సో, అందుకోసం మార్నింగే వెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో, ఈరోజు సాటర్డే 2:30 టైము. అండ్ ఇప్పుడు ఇంట్రో చెప్తున్నా అనమాట. సో, నిన్న ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసి 2 డేస్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందనమాట. సో అంతా ఇంకా మనకి మామూలే కదా, తెలిసిందే కదా. ఇంకా మనం ఇంట్రో అయితే చెప్పడం మర్చిపోయామన్నమాట. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు వచ్చి లంచ్ చేసేసి, లంచ్ కూడా చేయలేదు నేను, మా వాళ్ళు అయితే చేసేసారు, నేను లంచ్ కూడా చేయలేదన్నమాట. సో లంచ్ చేసేసి ఇంకా కొంచెం ఒక న్యాప్ అయితే తీసుకోవాలండి. చాలా అంటే చాలా హెడేక్గా ఉంది. బయట ఇప్పుడైతే బయట చాలా ఎండలు ఉన్నాయి కదా, ఇంకా బయట అయితే చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి, అందుకు హెడేక్ వస్తుంది. సో బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఆడుకుంటున్నారు, కొంచెం అది ఇంట్రో ఇవ్వడానికి వీలు పడలేదన్నమాట. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరైనా ఉంటారు కదా. సో కార్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్తామన్నమాట మనం. సో కార్డ్స్ ఇచ్చేస్తే రేపు ఈవినింగ్ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఊరికైతే. సో ఊరి దగ్గర కూడా చాలా పనులు ఉన్నాయండి. అంటే ఇంటికి పెయింటింగ్ కొట్టించుకోవడం అండ్ కొంచెం పనులు ఉంటాయి కదా చిన్నవి, అది చూసుకోవాలన్నమాట. అండ్ ఎవరికైనా అడ్వాన్స్లు ఇవ్వాలన్నా సో అవి చూసుకోవాలి కాబట్టి ఇంకా రేపు వెళ్ళాలి. సో మనకి మ్యారేజ్కి 1 మంత్ నుంచి స్టార్ట్ చేసినా కూడా మనకి అప్పటికి ఇంకా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం అనమాట. సో మ్యారేజ్ అన్నా లేకపోతే గృహప్రవేశం అన్నా అంటే లాస్ట్ మినిట్ వరకు అది మర్చిపోతూనే ఉంటాం మనమైతే. అసలు మనం కొంచెం దగ్గరుండి ఏది అంటే మనకు తెలిసినవి చెప్పాలి, చెప్తే బెస్ట్ కదా, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు కాబట్టి మనం, సో వాళ్ళకి తెలియనివి మనం కొంచెం అప్పుడప్పుడు సజెషన్స్ ఇస్తూ ఉండాలి. సో నిన్నైతే గోల్డ్ తీసేసుకున్నాము, ఇంకా పెట్టేసి ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళామండి శారీస్ కోసము. సో అమ్మ వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, సో వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి. సో టైం అయితే చాలా తక్కువ ఉంది, అంతలోపు పనులన్నీ పూర్తవుతాయా లేదా అని కొంచెం డౌట్. సో మేమేమంటే ఇంకా ఫంక్షన్ హాలు చూసామండి, లాస్ట్ మినిట్ వరకు చూసాము. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే మనకి దొరకలేదన్నమాట, అంటే ఖాళీ లేదంట. అంటే అది పల్లెటూరు కదండి, కొంచెం ఫంక్షన్ హాళ్ళు చాలా తక్కువ అనమాట. ఉండేదే 1-2 ఉంటాయి, దాంట్లో ఇంకా బోల్డని మ్యారేజెస్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయంట. సో అందుకోసం వంట వాళ్ళు దొరకలేదు, డెకరేషన్ వాళ్ళు ఏదో మాకు కొంచెం ఇప్పుడైతే అడ్జస్ట్ అయినారు ఇద్దరు. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే అసలు అడ్జస్ట్ కాలేదు. అండ్ మా అత్తయ్య మామయ్య అంటే మా మేనమామ మేనత్త, ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న నాకు మేనమామ అవుతారు. సో వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి అప్పటి నుంచి మనము ఇంట్లో ఏది శుభకార్యం అనేది జరగలేదన్నమాట. అంటే ఇంకా ఇప్పుడు చిన్నపిల్లలు కదా వీళ్ళు, సో వీళ్ళ పెళ్లి నుంచి ఇంకా స్టార్ట్. ఆల్రెడీ మా ఒక బ్రదర్ది అయితే మ్యారేజ్ అయిపోయింది. సో అతనిది ఏమంటే మేము ఇంకా టెంపుల్లో చేపించాము. సో ఇంకే ఇతనిది వచ్చేసి ఇంటి దగ్గరే చేయించాలని అనుకుంటున్నాం అనమాట. సో ఓకేనండి, ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీ యొక్క లైక్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట మన ఛానల్కి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక లైక్ ఇచ్చేస్తే మన ఛానల్ అనేది కొంచెం సజెషన్లోకి వెళ్తుందనమాట. సో ప్రతిసారి లైక్ చేయమని అడుగుతూ ఉన్నాను. సో ఓకేనండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. చిచ్చి మాకు అవద్దు, అన్ని వెండివి బంగారు, మాకు బంగారు ఎండివి. ఏమన్నా ముందు స్కూల్ బస్ వస్తుంది పో, అందుకే రా నోరు ఎక్కువ లేచింది నీకు, నోరు ఎక్కువ లేచింది బిడ్డ. సో నేనైతే వీడియో 2 డేస్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే ఫ్రైడే రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. సో నాకు టైం సరిపోలేదన్నమాట, అంటే షూట్ చేయడానికి టైం సరిపోలేదు ఫస్ట్ అయితే. అండ్ ఇక్కడ సాటర్డే రోజు మార్నింగ్ మేము ఇంకా పాపకైతే ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే రాయాలన్నమాట. సో తను ఎగ్జామ్కి వెళ్ళిపోతుంది. ఇంకా మేము ఎట్లా 12:40కి అయిపోతుంది కాబట్టి ఎగ్జాము, ఆలోపు మనం చిన్న షాపింగ్ అంటే బట్టల షాపింగ్ అవి చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేయచ్చు.
అంటే మీ ఫోటో సెక్షన్ అయిపోతే ఏమన్నా చెప్దాం అనుకుంటున్నా. సో గైస్ ఇప్పుడైతే గోల్డ్ షాప్కి వెళ్తున్నాం మేము. అంటే రింగ్ తీసుకోవాలంట పెళ్ళికొడుకే కదా. ఎస్ పెళ్ళికొడుకు గోల్డ్ తీసుకోవాలంట. సో అంటే ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఈరోజు ఫ్రైడే సాటర్డే సండే 3 days హాలిడేస్ వచ్చాయి. అండ్ మా పాపకు కూడా మ్యాథ్స్ ఎగ్జామ్కి కొంచెం ఎక్స్ప్లెనేషన్ కోసం అంటే ఏమైనా డౌట్స్ ఉంటే అట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాయన్నమాట. 3 days హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లే ఏమైనా చిన్న పనులు ఉంటే ఇక్కడ తీసుకోవడానికి వచ్చారన్నమాట. ప్రస్తుతానికి ఆ స్మైల్ వచ్చి ఫోటో సెక్షన్కి ఇక్కడ కాదు. సరే మరి ఇప్పుడైతే 6 అవుతుంది, బయలుదేరాలి. ఇంకా ఇప్పుడు బయలుదేరి వెళ్తే షాపింగ్ అంటేనే కొంచెం లేట్ అవుతుంది. సో ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము. సో ఫ్రైడే రోజు హాలిడే ఉంది కాబట్టి ఇంకా ఆ రోజు నంద్యాలలో కొంచెం పని చూసుకొని అక్కడ నుంచి వచ్చేసారనమాట. సో రావడమే 5:30 అయిపోయిందండి ఇంటికి రావడమే. ఇంకా మేము వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి చాయ్ అట్లా తాగేసి ఇంకా బయలుదేరామన్నమాట షాపింగ్కి. మనకి ఎట్లా లేట్ అవుతుంది కదా, సో వంట కూడా చేసేసిపోతే బెస్ట్ అని చెప్పి ఇంట్లో వంట కూడా చేద్దామని అనుకున్నాను. బట్ మనకు అంత టైం లేదు కదా, ఇంకా రావడమే 5 o'clock వచ్చి ఆ టైంకి ఇంకా ఏం వంట చేస్తాను చెప్పండి. సో బాబుకైతే ఇంకా మనం 4 days చెప్పారు కదా నెబులైజర్ పెట్టడం, అట్లా పెట్టించుకొని హాస్పిటల్లో ఇంకా షాపింగ్కి వచ్చేసరికి ఇక్కడ కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. ఫస్ట్ మన ఎగ్జైట్మెంట్ ఏంటంటే అది షాపింగ్ మాల్ ఏంటి అంటే దాంట్లో మనకి ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా, మనకి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా అని ఫస్ట్ చెక్ చేసుకుంటాను. ఆ తర్వాత నా మనసు సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే బట్టల షాపు 1+1 ఆఫర్ అట్లా ఏమన్నా ఉన్నాయి అంటే సో ఇంకా మనం నెక్స్ట్ డేకి అక్కడ వెళ్ళొచ్చులే అని చెప్పేసి సో మా తమ్ముడిని అయితే పంపించాను ఏం షాపింగ్ మాల్ అని చెప్పేసి. సో తనైతే బట్టల షాపింగ్ మాల్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ డే నేను క్లాత్ షాప్, ఈరోజు ఫ్రైడే రోజు గోల్డ్ షాపింగ్ అయిపోయిన తర్వాత బట్టల కోసం అక్కడ వెళ్ళొచ్చులే, మంచిగా ఏమన్నా ఆఫర్స్ ఉంటాయి కదా కొత్త షాపు అని అనుకున్నాను. సో అది కూడా రివ్యూ నేను నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఏంటంటే చైన్ తీసుకుంటున్నాడు, తులమున్నర ఉందండి అది చైను. సో కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా కొంచెం చూసి తీసుకున్నాం. సో ఇక్కడ డిసైడ్ చేయడానికి ఎప్పుడైనా సరే మన ఒక పెళ్ళి అంటే తల్లి తండ్రి అంటే వాళ్ళు ఎక్కువ పెళ్ళి టెన్షన్లు వాళ్ళకు ఉంటాయి, పెళ్ళి కొడుకు అనేది కొంచెం హ్యాపీగా ఉంటాడు. సో ఇక్కడైతే రివర్స్ అయిపోయిందనమాట. సో అందుకోసం మేము హెల్ప్ చేయడానికి వచ్చాం. అండ్ ఫ్రైడే రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది సాటర్డే రోజు కంటిన్యూ వ్లాగ్ అండి. ప్రస్తుతానికైతే అక్కడ గ్రీన్ కలర్ అండ్ కనిపిస్తున్నారు కదా, సో వాళ్ళు మన సబ్స్క్రైబర్స్. సో అలా చూడంగానే నాకైతే హ్యాపీ అనిపించింది, వీడియో తీసుకుంటున్నాను కదా అందుకోసం. అక్కడ శారీస్ అన్నీ తీసుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడిన తర్వాత హ్యాపీ ఫీల్ అయిపోయాను. సో నేను భోజనం చేయలేదు అనుకోద్దండి, ఆ హ్యాపీనెస్లో నాకు ఆకలి ఇంకొంచెం అవుతుంది. సో నేను భోజనం చేసిన తర్వాత మనకి నైట్ టైమ్స్ నేను ఇది ఫస్ట్ టైం అండి ఇట్లా కొండారెడ్డి బ్రిడ్జ్ కాడ లైట్స్ వేసి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందంటే అంత మంచిగా అనిపిస్తుంది. సో అక్కడ నిలబడి వీడియో తీసుకునే లోపు మా వాళ్ళు నన్ను వదిలేసి ముందుకు వెళ్ళిపోయారనమాట. అంటే ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ ఉంటుంది మాకు క్లాత్ మార్కెట్. సో అక్కడ చెక్ చేసుకుందాము, మనకి రీజనబుల్ రేట్ ఉండి క్లాత్ బాగుంటే మనం ఇక్కడ తీసుకుందాము, అంటే బల్క్లో తీసుకోవాలి కదా. సో అందుకోసం అక్కడ నచ్చక మళ్ళీ మేము డ్రెస్ సర్కిల్లో తీసుకొని రిటర్న్ మళ్ళీ డ్రెస్ సర్కిల్కి వచ్చి తీసుకొని వచ్చేసామన్నమాట. సో అప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. ఇంకా వంట ఎలాగా చేయలేదు కదా, ఆఫ్టర్నూన్ చేసిన రైస్ దాల్ అయితే ఉండే. ఇంకా మేము వచ్చేటప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చాము, అదే ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట. సో పెళ్లి కొడుకు గోల్డ్ షాపింగ్ ఏం చేశారో నేను చూపించుకుంటాను, మా వాళ్ళకి కూడా చూడాలి కదా అని అనుకున్నాను. సో వద్దు అని చెప్పేసరికి ఇంక నేనేం చూపెట్టలేదండి. సో ఇప్పుడు టైం అయింది కదా సార్, 10:30 అవుతుంది. ఈ టైం అయిందనమాట. మేము 6 o'clock స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి మేము కొనేది తక్కువే కానీ చూసేది ఎక్కువ అనమాట. అంటే మామూలుగా షాపింగ్కి వెళ్తే ఒక పట్టాన నచ్చవు కదా మనకి. సో వెళ్ళి ఒక చిన్న అయితే తీసుకొని వచ్చామండి. సో ప్రస్తుతానికి అయితే నేను అంటే ఏమీ షేర్ చేయట్లేదు నేను, ఎందుకంటే పెళ్లి కొడుకు ఇష్టం లేదంటే ప్రతిదీ షేర్ చేయడము. సో కొన్ని మటుకు అంటే కొంతమందికి తెలుసో తెలియదో, ఎప్పుడైనా సరే మనము గోల్డ్ తీసుకున్నాం అనుకోండి, మర్చిపోయాను, గోల్డ్ ఈరోజు రేట్ అయితే 24 క్యారెట్స్ వచ్చి 61,000 ఉంది, 22 క్యారెట్స్ వచ్చి 55 ఉంది అనమాట గోల్డ్ రేటు.
సో ప్రస్తుతానికి అయితే ఇది తులంన్నర చైన్ అయితే తీసుకొచ్చాము. ఇంకా మిగతావి అక్కడే పెట్టామన్నమాట. రేపు వచ్చి తీసుకొని రావచ్చు అని చెప్పేసి. సో ఎప్పుడైనా మనం గోల్డ్ తీసుకొని వస్తాం కదా ఇంటికి, గోల్డ్ తీసుకొచ్చినప్పుడు కొన్ని ప్లెయిన్ వాటర్ తీసుకొని దాంట్లో కళ్ళుప్పు కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఎందుకంటే పసుపు మనము గోల్డ్ షాప్లోంచి తీసుకొని వస్తాం కదా, అక్కడ అందరు వేసుకుంటారు, తీస్తారు, అక్కడ పెడతారు. వేరే వాళ్ళ ఒంటి మీద వేసుకొని మళ్ళీ మనం తీసుకుంటాం కదా, అది దోషం అనేది ఉంటుంది అనమాట. సో అలాంటి వాటి పోవడానికి ఇట్లా క్లీన్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో. సో క్లీన్ చేసుకొని తర్వాత మనం వేసుకోవచ్చు, అట్లా అప్పుడు ఏం దోషం ఏమి ఉండదు. సో ప్రస్తుతానికి ఇది మీకు షేర్ అంటే చెప్పాలి అని చెప్పేసి నేను ఇది ఒకటి చూపిస్తున్నాను, లేకపోతే ఏమి నేను షేర్ చేయాలనుకోలేదన్నమాట. సో ఇట్లా క్లీన్ చేసిన తర్వాత మనం కొంచెం క్లీన్గా క్లిప్ చేసుకొని తర్వాత మనం వేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా గోల్డ్ కొంటే అది లక్ష్మీదేవి కదండి, అందులోనూ ఈరోజు ఫ్రైడే రోజు మనకి లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది కాబట్టి మనం పూజ చేసేది ఉంటే ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత మనం వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఇదైతే క్లీన్ చేసేసినాను, మిగతావి తర్వాత క్లీన్ చేస్తాను. ఓకే, సో మనం నిన్న ఓపెనింగ్ అయింది కదా ఒకటి కొత్త షాపు, ఆ షాప్కి వెళ్ళాను నేను. అంటే ఏమన్నా ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయని తెలిస్తే మనం అందరికీ ప్రచారం చేసేస్తాం అనమాట. సో ఆఫర్స్ అయితే ఏం లేవు, అన్నీ 1000 రూపీస్కి అట్లా ఉన్నాయి, కానీ మెటీరియల్ అయితే ఏం అంతగా లేదు. సో మళ్ళీ తర్వాత నేను డ్రెస్ సర్కిల్కి వెళ్ళాను. డ్రెస్ సర్కిల్కి వెళ్ళి అక్కడ 1+1 ఆఫర్ ఉంది. చాలా అంటే చాలా రీజనబుల్ రేటు, ఎంత మంచిగా ఉన్నాయంటే ఇవే మెటీరియల్ నేను ఓల్డ్ బస్ స్టాండ్ వెళ్ళాను అనమాట, అక్కడ హోల్సేల్ కదా, సో అక్కడ కూడా చెక్ చేశాను, బట్ ఏం బాగాలేవండి. ఇంకా నాకైతే ఇక్కడ చాలా తక్కువ రేట్కి 1+1 ఉంది, ప్లస్ తక్కువ రేట్ అనమాట. బాగున్నాయి కదా అసలు, ఇక్కడ చాలా బాగుంది, కలెక్షన్ బాగుంది. అట్లే అక్కడ ఎట్లున్నాయంటే క్వాలిటీ బాగుంది. అట్లా ఓల్డ్ బస్ స్టాండ్లో అయితే అసలు క్వాలిటీ ఏం సరిగ్గా బాగాలేదు. అండ్ నేను లేట్ చేయకుండా నేనేం తెచ్చుకున్నాను, నాకేం ఇప్పించారని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తాను. సో నాకు ఇప్పించిన మట్టుకి నేను షేర్ చేస్తాను. పెళ్లి కోసం నేను కొనుక్కున్నవి మీతో షేర్ చేసుకుంటాను. సో మనం తాంబూలం కోసం ఇవ్వాల్సిన శారీస్ అయితే నేను షేర్ చేయట్లేదు, ఎందుకంటే అవి ఇప్పుడే రివీల్ చేయొద్దని చెప్పారనమాట. సో శారీస్ అయితే ఇవ్వండి, ఎంత బాగున్నాయి కదా అసలు శారీ. సో మొత్తం ఓపెన్ చేయట్లేదు, మళ్ళీ మడత పెట్టుకోవడానికి కష్టం అవుతుంది, అందుకోసం ఓపెన్ చేయట్లేదు. సో ఇది శారీ కాస్ట్ వచ్చి 750 అండి, 750 కనిపిస్తుందా, 750 ఈ శారీ. అంటే ఈ ఒక్క శారీ కాదు, 750కి 2 శారీస్ అనమాట. సో ఈ శారీ వచ్చేసి 750, 2 శారీస్ కలిపి వచ్చాయన్నమాట. 1+1 750కి 2 వచ్చాయి శారీస్ 750కి. సో చాలా అంటే చాలా బాగుంది శారీ. అండ్ నేను ఇదే బయట ఓల్డ్ బస్ స్టాండ్కి అంటే హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, సో అక్కడ వెళ్ళి చూస్తే 500 అని చెప్పారు. 500కి చాలా అంటే క్వాలిటీ ఏం బాగాలేదు, నాకేమంత నచ్చదు చెప్తున్నాను. సో ఇది అండ్ అంటే నేను వేరే తాంబూలానికి పెట్టే శారీస్ ఏం పెద్దగా నేను చూపెట్టట్లేదు. సో ఇదన్నమాట, ఇది 2 అండ్ సో బోల్డ్ అని అయితే తీసుకొని వచ్చాను. ఇంకా కలర్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇవి కలర్స్ ఎందుకు తీసుకున్నామంటే ఈ మధ్య అంటే ఫంక్షన్లో ఇట్లా శారీస్ పెళ్ళి ఫంక్షన్లో సేమ్ వేసుకుంటాం కదా, అట్లా అనమాట. అందుకోసం ఇవన్నీ ఏం కుట్టించుకోలేండి, ఊరికి అట్లా పెట్టుకుంటాను నేను, జస్ట్ అట్లా పెట్టేసుకుంటా. సో నాకు నచ్చినవన్నీ తీసుకొని వచ్చినాను. మొత్తం బిల్ ఎంత అని కూడా చెప్పాను, ఎందుకంటే 1+1 కదా, ఒకటి 750 ఉంది ఒక్కో శారీ. అండ్ దీని శారీ కాస్ట్ కూడా చెప్తా. సో దిస్ ఈజ్ ఆల్సో 750. సో ఇవన్నీ 750 శారీస్ ఏనండి. సో ఇవన్నీ 750 శారీ 750 రూపీస్ శారీ, 1+1 ఆఫర్ అనమాట. సో ఇవి అనమాట. సో చాలా బాగున్నాయి, ఎందుకంటే మనకి ఇట్లా తక్కువ ఉన్నప్పుడు ఒకసారి తెచ్చి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కావాలి అనుకున్నప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. మరి ప్రతిసారి అస్తమానం వెళ్ళి తీసుకోవాలన్నా కూడా
మనతో పాటు షాపింగ్కి రావాలంటే చాలా ఓపిక ఉండాలి. సో డ్రెస్ మెటీరియల్ అయితే ఇది క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. 1000 రూపీస్కి 1+1 అనమాట ఇది కూడా. సో ఇది వచ్చేసి చున్నీ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట. ఇది బాటము. సో నాకైతే ఈ కలర్స్ లేవు, బాగున్నాయి. ఇవి కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. సో ప్రస్తుతానికైతే నాకు ఈ 2 కలర్స్ నచ్చాయి. సో ఇవి స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత నచ్చింది అంటే నేను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. సో ప్రస్తుతానికైతే నాకు బోల్డ్ అన్ని శారీస్ వచ్చాయి, బోల్డ్ అన్ని డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి అండ్ ఇంకా ఉన్నాయి. సో ఇది నేను మెయిన్ శారీ అనమాట. అంటే ఒకటైతే నేను మంచి శారీ తీసుకున్నాను. ఇది అమ్మది శారీ, అమ్మ కోసం తీసుకుంది శారీ. సో ఈ శారీ అమ్మ కోసం తీసుకుంది. ఇది కూడా అన్ని తీసుకున్న ప్రతి శారీ డ్రెస్ సర్కిల్లోనే తీసుకున్నాండి. సో ఇది అన్నమాట శారీ. సో కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది అమ్మ కోసం తీసుకుంది. ఒకవేళ అమ్మ వద్దు అంటే నేను తీసేసుకుంటాను. అంత ఈజీగా వద్దని చెప్పదులేండి, తీసేసుకుంటుంది. అదే అక్కడ. సో ఇది కూడా 700 శారీసే. సో టోటల్గా నేను 15 శారీస్ తీసుకున్నాను. 15 శారీస్ తీసుకొని ఇంటికి ఎవరైనా వస్తుంటారు కదా, సో వాళ్ళకన్నా ఇవ్వడానికి వస్తుంది. లేదు అంటే ఎప్పుడైనా ఫెస్టివల్కి మనం తీసుకొని మళ్ళీ సపరేట్గా వెళ్ళాలి అంటే ఇబ్బంది కదా. సో దానికోసమని తీసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ స్టిచ్చింగ్ చేపిస్తానా లేదా అనేది సెకండరీ. సో ఇదేనండి నా షాపింగ్. అయితే నచ్చిందా? నచ్చితే కనుక ఒకసారి డ్రెస్ సర్కిల్ విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో మంచి మెటీరియల్ అయితే ఉంది. సో చాలా బాగా, నా వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ బై ది వే మనకి డ్రెస్ సర్కిల్లో మనకి 2 సబ్స్క్రైబర్స్ అయితే కలిసారనమాట. సో నేను వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళు అడిగారు మీరు మహి స్మార్ట్ హోమ్ కదా అని. ఐ ఫీల్ ప్రౌడ్. చాలా బాగా నచ్చింది నాకు అలా అడగడం కూడా. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేద్దాం, ఇంకా లాగ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బై బై, టేక్ కేర్.